భారతదేశంలో వివక్ష అన్ని రంగాల్లో ఉంది, ఉంటుంది. లేదు అని ఎవరన్నా వాదిస్తే మూర్ఖత్వమే అని అనుకుంటాను నేను. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్‌లో ఉండి చూస్తున్నాను కాబట్టి రాధారాణి గారు. న్యాయ వ్యవస్థలో కూడా వివక్ష ఉంది, ఉంటుంది అనేటువంటిది ఒక స్ట్రాంగెస్ట్ ఆర్గ్యుమెంట్. మీరేం చెప్తారు? లా ప్రొఫెషన్ అంటేనే ఒకప్పుడు జడ్జీలు, లాయర్లు అందరూ మేలే ఉంటారు. ఆడవాళ్ళు రీసెంట్‌గానో, కొద్ది కాలం క్రితం నుంచో అంతకుముందు మనకి హైకోర్టు జడ్జీలుగా అయినా కానీ ఒక అమరేశ్వర్ గారు, ఒక రోహిణి గారు అలా కొద్దిమంది లేడీస్ మాత్రమే ఒక్కళ్ళో ఇద్దరో ఉండేవాళ్ళు. అలాగే అడ్వకేట్స్లో కూడా సీనియర్ స్థాయికి ఎదగలిగే సీనియర్ కౌన్సిల్స్గా ఎదగలిగిన స్థాయికి వచ్చేవాళ్ళు చాలా వేళ్ల మీద లెక్కించబడేటంత మందే ఉంటారు. ఇప్పటికి కూడా 10-15 మంది అంతే ఉంటుంటారు సీనియర్ స్థాయికి ఉండేవాళ్ళు. అంతకు మించి లేడీస్లో ఈ ప్రొఫెషన్లో గెట్ ఆన్ అవ్వగలగటం చాలా చాలా కష్టం అండి. దానికి మన ఫాదర్ నుంచో ఏదన్నా వస్తే ఆఫీస్ కానీ అది మన బంధువుల నుంచో దగ్గర బంధువులో మేనమామలో ఫాదరో అట్లా ఎవరన్నా ఉండి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయి. వాళ్ళకు ఒక ఎస్టాబ్లిష్డ్ ఆఫీస్ అన్నది ఉంటుంది కాబట్టి ఆఫీస్లో కంటిన్యూ అవుతూ ఉండొచ్చు, క్లయింట్స్ ఉంటుంటారు. కానీ ఒక ఎవరు బంధువులు ఎవరూ లేకుండా ఒక ఆడపిల్లగా షైన్ అవ్వటం అంటే అదైతే మాత్రం అంత ఈజీ కాదు. మేము కేసుల వెంట మేము పడలేము. క్లయింట్స్ని అట్రాక్ట్ చేసుకోవటం అనేది చాలా కష్టం. కేసులు మా దగ్గరికి వచ్చి వీళ్ళు బాగా ఆర్గ్యూ చేస్తారు అని ఎవరు చెప్తారు? ఆ క్లయింట్కైనా కానీ ఎలా వెళ్తుంది? కోర్టులో మేము ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు మాత్రమే వాళ్ళకి ఏదన్నా తెలుసుకోగలుగుతారు. ఒకళ్ళ నోటి మాటగా కానీ అలా వీళ్ళు వింటే అది అసలు ఆపర్చునిటీ రావటం కష్టం. ఆర్గ్యుమెంట్ చెప్పేంత ఆపర్చునిటీ రావటం కష్టం. దాని గురించి స్టడీ చేయటం, దాని డీటెయిల్స్ చెప్పటం, కేసు గురించి డీటెయిల్స్ మనకి అన్నీ కూడా ఎవరు నేర్పించరు. సీనియర్లు ఎవరు నోట్లో ముద్ద పెట్టినట్టు ఎవరు నేర్పించరు. మనం చూసి నేర్చుకోవాలి. కొన్ని విషయాలు అన్నీ కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎలా ఆర్గ్యూ చేస్తున్నారో వాళ్ళందరిని చూసి మేము నేర్చుకొని చేసుకోవాలి. ఈ వీటిల్లో కొంచెం ఆడపిల్లలు షైన్ అవ్వటం చాలా కష్టమండి ఈ ప్రొఫెషన్లో. అలా అయిన వాళ్ళకు కూడా మ్యారేజెస్ అవుతుంటాయి. మళ్ళీ వాళ్ళ పిల్లలకే ఇచ్చి కంటిన్యూ చేద్దాము అనుకున్న వాటిలో కూడా పెళ్ళిళ్ళు అవటంతో వాళ్ళు వేరే చోటకి మారిపోతూ ఉంటుంటారు. వాళ్ళ హస్బెండ్స్, అత్తమామలు, వాళ్ళ ఇష్టాలు వాటన్నిటిని బేస్ చేసుకొని వీళ్ళ కెరీర్లు ఉంటాయి. ఆడపిల్లల కెరీర్లు అక్కడ వెళ్ళిన చోట మళ్ళీ కొత్తగా వెతుక్కోవాలి. ఒక చోట ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు అనుకున్నా మళ్ళీ వేరే చోటకి వెళ్తే మళ్ళా వెతుక్కోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి ఆడపిల్లలకి. మగపిల్లలకి లేని ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వివక్ష ఎదుర్కొని ఉంటారు, సవాళ్ళు ఎదుర్కొని ఉంటారు, అవమానాలు ఎదుర్కొని ఉంటారు. మీరు జడ్జ్గా మారిన తర్వాత, మ్యాజిస్ట్రేట్ అయిన తర్వాత కూడా ఇలాంటి వివక్ష ఎదుర్కొన్నారా మేడం? ఇన్బిల్ట్గా ఉంటుందా? మ్యాజిస్ట్రేట్ అయినప్పుడు జాబ్లో మాకేం కనపడలేదండి. జాబ్లో ఏం ఫేస్ చేయలేదు. నేను ప్రాసిక్యూషన్ సర్వీస్లో యాజ్ ఎ ప్రాసిక్యూటర్గా ఫస్ట్ చేరాను 98లో. ఐ వర్క్డ్ యాజ్ ఎ ప్రాసిక్యూటర్ ఫర్ 10 years. 10 years ప్రాసిక్యూషన్ సర్వీస్లో ఉన్నప్పుడు కొంచెం ఛాలెంజింగ్గానే ఉండేది జాబ్. అంటే అడ్వకేట్స్ మొత్తం ఒక కోర్టు ప్రాసిక్యూటర్ అంటేనే క్రిమినల్ కోర్ట్స్లో మాత్రమే వర్క్ చేస్తాము. దాంతో మొత్తం కోర్టు బార్ అంతా కూడా డిఫెన్స్ కౌన్సిల్సే ఉంటారు. మా కోర్ట్ హాల్లో కూర్చునే వాళ్ళు అంతా కూడా డిఫెన్స్ కౌన్సిల్. ప్రాసిక్యూటర్ ఒక్కళ్ళే ఉంటారు కోర్ట్ హాల్లో, జడ్జి ఒక్కళ్ళే, ప్రాసిక్యూటర్ ఒక్కళ్ళే. మిగిలిన వాళ్ళంతా అడ్వకేట్స్ అంతా డిఫెన్స్ కౌన్సిల్సే ఉంటారు. వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా, ఒక జట్టు లాగా ఉంటారు. వాళ్ళని వీ హ్యావ్ టు ఫేస్ విత్ అవర్ మెరిట్ ఆర్ ఆర్గ్యుమెంట్. జడ్జిగా కానీ యాజ్ అ ప్రాసిక్యూటర్గా కానీ ఇట్స్ ఛాలెంజింగ్. వాళ్ళకి మేము గట్టిగా ధీటుగా ఆర్గ్యుమెంట్ చెప్పామనుకోండి, వాళ్ళందరూ ఏకమైపోయినట్లు అయిపోయి మమ్మల్ని ఛాలెంజ్ చేయడానికి, మాటలు అనటానికి కూడా ప్రయత్నం చేస్తారు. మమ్మల్ని తేలిగ్గా కూడా మాట్లాడతారు. అట్లాంటి సందర్భాలు చాలా ఎదుర్కొన్నాం. ఈ నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్లో నేను వర్క్ చేసిన దగ్గర చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. అట్లా వాళ్ళు తేలిగ్గా మాట్లాడటం ప్రాసిక్యూటర్ గురించి కానీ, వీళ్ళేం ఆర్గ్యుమెంట్ చెప్తారులే అని ఒక తేలిక భావంతో కానీ, మేమే గట్టిగా ధీటుగా చెప్తుంటాము అని చెప్పి గట్టిగా ఒక ఆర్గ్యుమెంట్ చెప్పటాలు, వాటన్నిటినీ మేము కేవలం మా మెరిట్ తోటే ఎదుర్కోవాల్సి వచ్చేది. మేము కూడా అంతే ఛాలెంజింగ్గా జవాబులు చెప్పి వాళ్ళెంత అవమానంగా మాట్లాడారో ఒక్కొక్కసారి వాళ్ళని కూడా అట్లాగే అదే స్థాయిలో సమాధానం చెప్పవలసి ఉంటుంటుంది. నాకైతే ఎప్పుడు అలాగే అనిపించేది. షటిల్ కోర్టులో గనక గేమ్ ప్లే చేసేటప్పుడు బలంగా ఒక షాట్ కొట్టినట్లు అనిపించేది. ఒక అడ్వకేట్గా ఒక ఆర్గ్యుమెంట్ చెప్తే
అంతే బలంగా, వాళ్ళు ఒక షాట్ వాళ్ళ వైపు నుంచి బలంగా వస్తే మా వైపు నుంచి కూడా అంతే బలంగా వెళ్ళాలి అని. అలా ఉంటే కానీ మేము ధీటుగా ఆ పొజిషన్లో ఎదుర్కోలేము. అలా ఉండవలసిన పరిస్థితుల్ని చాలా చాలా ఎదుర్కొన్నాం.